హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అమెజాన్లో పర్చేజ్ చేసిన 3 పీస్ కుర్తా సెట్స్ రివ్యూ అయితే ఇస్తున్నానండి. కుర్తీ సెట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి ఆల్రెడీ నేను వేసుకుని వాష్ చేసిన తర్వాత అయితే రివ్యూ ఇస్తున్నాను అనమాట. ఫస్ట్ కుర్తీ వచ్చేసి బ్లూ కలర్ అనమాట. దీనికి రౌండ్ నెక్ అయితే ఇచ్చారు అండ్ యోక్ పార్ట్లో అయితే వర్క్ ఇచ్చారు. కుర్తీ సెట్ అయితే చాలా బాగుంది, సాఫ్ట్గా. అండ్ దీనికైతే ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారనమాట. ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే వర్క్ ఇచ్చారు. ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు, సారీ 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. దానికి గోటా పట్టి వర్క్ అయితే ఇచ్చారనమాట. ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో మాత్రమే వర్క్ ఇచ్చారు, ఇంకంతా ప్లెయిన్గా ఉంది కుర్తీ అయితే. బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్గానే ఉంటుంది. అండ్ దానికి లైనింగ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. కుర్తీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. క్లాత్ రయాన్ క్లాత్ అనుకుంటా, కాటన్ అయితే కాదు, రయాన్ క్లాత్. చిన్న చిన్న పార్టీస్కి, ఫెస్టివల్స్కి, టెంపుల్ వెళ్ళేటప్పుడు వేసుకోవడానికైతే ఈ కుర్తీ చాలా బాగుందండి. ఎవరైనా కొనుక్కోవాలంటే నేను 100% రికమెండ్ చేస్తాను. చాలా బాగుంది. అండ్ దానికైతే ప్లాజో ప్యాంట్ ఇచ్చారు, ఎలాస్టిక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇలా అయితే ఉంది ప్లాజో ప్యాంట్, చాలా బాగుంది. అండ్ దుప్పటా కూడా చాలా బాగుంది. ఇలా డిజైన్ అయితే ఇచ్చారు అండ్ బార్డర్స్లో గోటాపట్టి వర్క్ ఇచ్చారు. 2.5 మీటర్స్ అయితే ఉంది. ఇది ఏదైనా ప్లెయిన్ వైట్ కుర్తీ వేసుకున్నప్పుడు ఈ దుప్పటా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అలా కూడా మనము పేరప్ చేసుకోవచ్చు. ఈ కుర్తీ సెట్ అయితే నేను 100% రికమెండ్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలి అంటే ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, పర్చేజ్ చేసుకోండి. అండ్ ఇది నేను కొనుక్కున్నప్పుడైతే నాకు 600 రూపీస్ పడింది ఈ కుర్తీ సెట్. 600 రూపీస్కి వర్తబుల్ అనే చెప్పొచ్చండి, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. ఇది ప్యూర్ కాటన్ అండి. ఈ కుర్తీ సెట్ కూడా బాగుంది. అండ్ మీకు ఒక సజెషన్, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు, మీరు కాటన్ కొంటున్నారంటే ఒక సైజు పెద్దదే కొనుక్కోమని చెప్తాను అనమాట. దీనికి కూడా ఫ్రంట్ పార్ట్లో, యోక్ పార్ట్లో మాత్రమే వర్క్ ఇచ్చారు. అండ్ ఇలా హోల్ కుర్తీ అయితే అలా ఫ్లవర్స్ లాగా డిజైన్ వచ్చింది. చాలా సాఫ్ట్గా ఉంది. ఈ సమ్మర్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పొచ్చు అనమాట. అండ్ దీనికి కూడా 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఆ హ్యాండ్స్ దగ్గర చిన్న వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. చిన్న వర్క్ అయితే ఇచ్చారు. రౌండ్ నెక్ ఉంది దీనికి. ఓన్లీ ఇలా హ్యాండ్స్ దగ్గర మళ్ళీ నెక్ పార్ట్లో మాత్రమే వర్క్ ఇచ్చారు. ఇంకా ఫ్రంట్ బ్యాక్ ప్లెయిన్గా ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి. లైనింగ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. కుర్తీ అయితే చాలా బాగుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఒక సైజ్ పెద్దదే తీసుకోండి. అండ్ అలాగే మీరు తీసుకున్న తర్వాత టైలర్ దగ్గర 1 లేదా 2 స్టిచ్చెస్ వేయించుకోండి. వాళ్ళు ఎందుకంటే మనం రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు ఓవర్లాక్ మాత్రమే ఉంటుంది. అవి ఏమైపోతాయంటే స్టిచ్చెస్ రిమూవ్ అయిపోతాయి. ఎందుకంటే నాకు ఈ ప్లాజో ప్యాంట్ చూడండి మంచిగా ఉంది, ఎలాస్టిక్ కూడా ఇచ్చారు. నేను సెకండ్ టైం వేసుకున్నప్పుడైతే దానికి స్టిచ్చెస్ రిమూవ్ అయిపోయాయి, ఓన్లీ ఓవర్లాక్ ఉండడం వల్ల. డ్రెస్ అయితే చాలా బాగుంది. అలా స్టిచ్చెస్ రిమూవ్ అవడం వల్ల నేను చాలా అప్సెట్ అయితే అయ్యాను. అందుకే చెప్తున్నాను మీకు ముందుగా. మీరే వేసుకోగలిగితే వేసుకోండి, లేదా టైలర్ దగ్గర 1 లేదా 2 స్టిచ్చెస్ అయితే వేయించుకోండి. డ్రెస్ అయితే చాలా బాగుందండి. ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోండి. ఇదొక్క ఆ స్టిచ్చెస్ వెళ్ళడం తప్ప ఇంకా ఏం కంప్లైంట్స్ అయితే లేవు ఈ డ్రెస్ గురించి. చాలా బాగుందన్నమాట. ఇలా ప్లాజో ప్యాంట్ ఇచ్చారు అండ్ ఎక్స్ట్రా థ్రెడ్ కూడా ప్రొవైడ్ చేశారు మీరు టై చేసుకోదలుచుకుంటే. ఇది సెకండ్ కుర్తీ సెట్. ఇది కూడా నాకు 600 రూపీస్ ఏమో పడింది. 600 రూపీస్కి వర్తబుల్ అనే చెప్తానండి. అండ్ దుప్పటా కూడా చాలా సాఫ్ట్గా, చాలా మంచిగా ఉంది. 2.5 మీటర్స్ అయితే ఉంది దుప్పటా. అండ్ నేను వాష్ చేసినప్పుడు ఈ 2 డ్రెస్సులు కూడా కలర్ అయితే పోలేదు. చాలా మంచిగా ఉన్నాయి. అండ్ మనం ఏంటంటే కొన్ని డ్రెస్సెస్ని బాగా సబ్బు పెట్టి బ్రష్ చేసి బాగా రుబ్బుతూ ఉంటాం అన్నమాట. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. మంచి డ్రెస్సెస్ని అయితే పార్టీ వేర్ డ్రెస్సెస్ అనుకోండి, జస్ట్ షాంపూ వాటర్లో అలా డిప్ చేసి అలా అవి ఆరేస్తే బాగుంటుందన్నమాట. మనం బ్రష్ చేసి చేయడం వల్ల కలర్ షేడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీకైతే వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను.